గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఫైనల్ డే 6 ఫైనల్ డే రోజు. ఈ రోజు మనం మనాలి నుంచి ఢిల్లీ వెళ్ళిపోతున్నామండి. సో మా ట్రిప్ అయితే చాలా చాలా బాగా జరిగింది. సో ఈ రోజు మనాలి నుంచి ఢిల్లీ వెళ్ళే టైంలో కుల్లు, నగర అండ్ వశిష్ఠ టెంపుల్ చూసుకొని మన మనాలి నుంచి ఢిల్లీ చేరుకుంటాము. ఇక్కడ నుంచి మనం 1 o'clock స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 1 o'clock అయింది. మా కింద క్యాబ్ అతను ఆల్రెడీ చూడండి క్యాబ్ పెట్టున్నారు కదా, అక్కడ మా క్యాబ్ అతను వెయిట్ చేస్తున్నాడు. సో మా ట్రిప్ అయితే చాలా చాలా బాగా జరిగిందండి. ఈ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంటుంది. ఎందుకంటే వెళ్ళే దారిలో మౌంటైన్స్ ఉన్నాయి, టెంపుల్కి వెళ్తున్నాం, పారాగ్లైడింగ్ దగ్గరికి వెళ్తున్నాం. పారాగ్లైడింగ్ ఉందన్నమాట, పారాగ్లైడింగ్ దగ్గరికి వెళ్తున్నాం. పారాగ్లైడింగ్ చేయాలి, ఒకవేళ అలౌడ్ ఉంటే పారాగ్లైడింగ్ చేద్దాం అనుకుంటున్నాం. దాంతోపాటు మిగతా ఇంకేమైనా యాక్టివిటీస్ ఉంటే యాక్టివిటీస్ చేసుకొని నేను నైట్ సమ్వేర్ అప్పుడు ఏ టైంకి వెళ్తాం తెలియదు ఢిల్లీకి. మేమైతే కార్ మాట్లాడుకున్నాం. కార్ డీటెయిల్స్ అని నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తానండి, ఎంతకు వచ్చింది ఏంటనేది. చాలా చీప్ అండ్ బెస్ట్కి వచ్చిందండి కార్ అయితే మాత్రం, చాలా చీప్ అండ్ బెస్ట్కి వచ్చింది నాకు. అది డిస్క్రిప్షన్ ఇస్తాను, కుదిరితే నాకు ఐకార్డ్లో ఇంకొక వీడియో, సపరేట్ వీడియో, కార్ డీటెయిల్స్ వీడియో చేసి పెడతాను, చూడండి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మాకు చెప్పాను కదండి, మేము ఉండగానే ఇక్కడ మాకు మూవీ షూట్ అతను పరిచయం అయ్యారు. సో మూవీ షూట్ అతనితో ఒక్కసారి మనం మాట్లాడదామండి. మాకు చిన్న షార్ట్ కూడా ఇచ్చారు. మా బ్యాంక్ చూడండి, వీళ్ళు మన మూవీ షూట్ అతను మూవీ ఇక్కడికి వచ్చి మూవీ చేస్తున్నారు. లాస్ట్ 10-15 days నుంచి మూవీ షూటింగ్ చేస్తున్నారు అనమాట. మన తెలుగు అతలే, రాయలసీమ అతడు, కడప అతను ప్రొడ్యూసర్. మన కనుక అతను ప్రొడ్యూసర్. మనకి లుక్స్ లైక్ సిద్ధు ఉన్నారు కదా, డిజిటల్ సిద్ధు ఉన్నారు కదా, సేమ్ సిమిలర్ సిద్ధు మార్గనే ఉన్నారు ఆయన. చూడడానికి మాత్రం సేమ్ సిద్ధు మార్గనే ఉన్నారు ఆయన. ఆయన పేరు అనిల్, సిద్ధు మార్గనే ఉన్నారు. సో వాళ్ళు లాస్ట్ 10 days నుంచి మూవీ షూటింగ్ చేస్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం, ఏంటి ఎలా అని చెప్పేసి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఫైనల్ మాకైతే ఇక్కడ ఒక మూవీ షూటింగ్ వాళ్ళు కూడా కనిపించారు మనకి. ఇక్కడ ఫస్ట్ అతను చూడండి, ఇతను మనకి రాయలసీమ అతను. హాయ్. మనకి లుక్స్ చూసినట్లయితే మనకి డిజిటల్ ఇల్లులో సిద్ధు ఉన్నారు కదా, సేమ్ అలానే ఉండదు. సిద్ధు మార్గన్ ఉన్నారు, హెయిర్ స్టైల్ అవన్నీ చూస్తే సిద్ధు మార్గన్ ఉన్నారు, బట్ సిద్ధు కాదు, సిద్ధు మార్గన్ ఉన్నారు. సో ఈయన మన కడపతను అనమాట, మన రాయలసీమ కడపతను అనమాట. ఇక్కడ వచ్చి మూవీ షూటింగ్ చేస్తున్నారు, మనాల్లో మూవీ షూటింగ్ చేస్తున్నారు 10 days నుంచి. సో మన మెయిన్ లీడ్ వచ్చి ఈ బ్రో, మన మెయిన్ లీడ్. సో మీకు మెయిన్ లీడ్ ఇక్కడ చేస్తున్నారు షూటింగ్ కూడా. ఈ మూవీ కూడా వచ్చి ట్రావెల్ కి సంబంధించిన కంటెంట్ మూవీ అంట. తొందరలో మూవీ నేమ్ రివ్యూ చేస్తారు. రివీల్ చేసిన వెంటనే ఫస్ట్ థింగ్ నేను మీకు అప్డేట్ చేసి వీళ్ళని ట్యాగ్ చేస్తాను. వీళ్ళ ఇన్స్టాగ్రామ్, మేబీ వీళ్ళ ఐడీస్ నేను ట్యాగ్ చేస్తాను. మీరు వెళ్ళి కామెంట్ చేయండి, చూడండి, మూవీస్ చూడండి, రివ్యూ ఇవ్వండి. అండ్ మీకు మూవీ నచ్చింది అన్నట్లయితే నలుగురికి షేర్ చేయండి అండ్ మేక్ దెమ్ సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ ఈయన మన డైరెక్టర్ దర్శన్. సో డైరెక్టర్ గారు, మీరు ఇంకా చాలా మూవీస్ తీయాలి. మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి. అండ్ మళ్ళీ కలుద్దాం ఇక్కడ ఉన్న ఛాన్స్ ఉన్నప్పుడు మళ్ళీ కలుద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు మాకు ఒక చిన్న షార్ట్ ఛాన్స్ కూడా ఇచ్చారనమాట. చిన్నది, మా మాల్ రోడ్ లో చిన్న షార్ట్ కూడా ఇచ్చారు. చూద్దాం, మేబీ మేము కూడా దాంట్లో వస్తాం. మేము చూద్దాం, మేము సిల్వర్ స్క్రీన్ మీద కాకపోయినా మేబీ ఓటీటీలోనే వస్తాం, చూద్దాం. చలో చూసాం కదండి, మాట్లాడాం కదండి. సో ఫైనల్లీ మనమైతే ఎప్పుడైతే మౌంటైన్ వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో మౌంటైన్స్ నిజంగా నాకు అయితే వదిలిపోవాలనిపించలేదు. చూడండి ఎంత మంచు ఉందో చూడండి మౌంటైన్ మీద. లిటరల్లీ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. టెంపరేచర్ -6 degrees లో ఉంది. 6 degrees లో ఉన్నా కానీ నా బాడీ సెట్ అయిపోయింది. ప్రస్తుతానికైతే ఎక్కడ నేను ఎటువంటి జాకెట్ ఏమీ వేసుకోలేదు. ఓన్లీ నేను థర్మల్ వేర్ అవుట్ వేసుకున్నా, షర్ట్ అవుట్ వేసుకున్నా. చూడండి సెట్ అయిపోయింది నాకు. ఎందుకంటే మౌంటైన్ చూడండి ఎంత బాగుంది. చూడండి ఫైనల్ ఒక్కసారి మనం మౌంటైన్స్ చూసేసుకొని స్టార్ట్ అయిపోదామండి. సో మౌంటైన్స్ చూడండి ఎంత బాగున్నాయి. చూడండి మౌంటైన్స్ చూడండి, నీకు చుట్టుపక్కల ఎట్టుపక్క చూడాల్సిన మౌంటైన్స్ ఎంత బాగుంది. చూడండి మౌంటైన్స్ నాకు చూడండి. యాక్చువల్లీ ఎస్టర్డే చెప్పాను కదండి, ఎస్టర్డే ఎగ్జాక్ట్ గా ఆ లాస్ట్ మౌంటైన్ చూడండి. ఆ లాస్ట్ మౌంటైన్ కిందికి వెళ్ళామండి. ఎగ్జాక్ట్ అయితే లాస్ట్ మౌంటైన్ కనిపిస్తుందో ఆ మౌంటైన్ కిందికి వెళ్ళాము. అదే చెప్పాను కదండి, సుసు. ఆ మౌంటైన్ కింద ఉందన్నమాట సుసు. సో అక్కడికి వెళ్ళాం మనము. సో చూడండి మౌంటైన్స్ చూడండి ఎంత బాగుంది. చూడండి కదా మౌంటైన్స్. చలో మన క్యాబ్ అతను వెయిట్ చేస్తున్నాడు, కాల్స్ కూడా చేస్తున్నాడు. సో మన క్యాబ్ ఎక్కేసి కుల్లుకి స్టార్ట్ అయిపోతాం. కుల్లులో మనకి యాక్టివిటీస్ ఉన్నాయి, కుల్లుకి స్టార్ట్ అయిపోతాం. చలో హాయ్ బ్రో. మనకి ఇప్పుడు మనం ఏదైతే హోటల్ లో స్టే చేసాము, MLM హాస్టల్ అండ్ MLM హాస్టల్ ఇది. అండ్ మన నారాయణ బ్రో, వన్ ఆఫ్ ది యూట్యూబర్ అని తెలుగు, మనకి ఇక్కడ చాలా బాగా అన్ని మనకి అరేంజ్ చేశాడు. ఇంక్లూడింగ్ మనకి మనాలి నుంచి షిమ్లా నుంచి మనాలికి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఫుడ్ అయినా కానీ, అకామిడేషన్ అయినా కానీ. అండ్ అకామిడేషన్ అయితే మాత్రం నేను నమ్మరు, చాలా చీప్ అండ్ బెస్ట్ కి ఇచ్చారు మాకు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏ హాస్టల్ కానీ హోటల్ కానీ అంత తక్కువ ఇవ్వలేదు మాకు. చాలా చీప్ అండ్ బెస్ట్ కి ఇచ్చాడు, బెస్ట్ ప్రైస్ కి ఇచ్చాడు.
3 people కలుపుకొని 1000 రూపీస్ కి ఇచ్చాడు. అండ్ మన నరేన్ బ్రో దగ్గర డిఫరెంట్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఇన్ కేస్ ఢిల్లీ నుంచి మనాలి రావాలనుకున్నా కానీ, లేకుంటే షిమ్లా నుంచి మనాలి రావాలనుకున్నా, లేకపోతే మనాలి లోపలే లోకల్ గా మీరు సైట్ సీయింగ్ చేయాలనుకున్నా కానీ మనకి నరేన్ అరేంజ్ చేయగలడు. ఎగ్జాంపుల్ లైక్ మనాలి నుంచి సూసు వెళ్ళాలనుకున్నా, ఇంకేదైనా వెళ్ళాలనుకున్నా అరేంజ్ చేయగలడు చాలా బెస్ట్ ప్రైస్ కి. అండ్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి మాకు ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చాడండి. ఇక్కడ వచ్చినప్పటి నుంచి మాకు నరేన్ బ్రో మాకు చాలా వరకు చాలా బాగా బెస్ట్ ఇచ్చారు బ్రో. సో మా తరఫు నుంచి ఇంకెవరైనా వచ్చినట్లయితే దయచేసి వాళ్ళు కూడా సేమ్ ఇదే ట్రీట్మెంట్ ఇవ్వండి. వాళ్ళు కూడా మేక్ దెమ్ హ్యాపీ. అండ్ సో ఫర్ యువర్ హోటల్ థ్యాంక్ యూ. సక్సెస్ 100% కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే బట్ థ్యాంక్ యూ. సో హోటల్ చూడండి ఎలా ఉంది. పైన రెస్టారెంట్, హోటల్ పైన రెస్టారెంట్ కూడా ఉంది. అక్కడ మన బార్ కూడా ఉంది చూడండి. బార్ కావాలంటే బార్ కూడా ఉంది. హోటల్ పైన రెస్టారెంట్ ఎలా ఉంది. ఇన్ కేస్ ఈవినింగ్ వచ్చి కూర్చున్నట్లయితే మనకి ఇక్కడ మన సన్సెట్ అండ్ సన్ రైజ్ రెండు చూడొచ్చు. పైన మనకి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ కూర్చున్నట్లయితే మౌంటైన్ వ్యూ సిట్టింగ్ ఏరియా అండి. ఇక్కడ వచ్చి కూర్చొని మనం మౌంటైన్ వ్యూ చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మౌంటైన్ వ్యూ. సో ఇక్కడ కూర్చొని మౌంటైన్ వ్యూ కూడా చూడొచ్చు. హ్యాపీగా మీరు మౌంటైన్ వ్యూ కూడా చూడొచ్చు. మౌంటైన్ వ్యూ కూడా ఉంది ఇక్కడ అతనికి. చాలా బాగుంది చూడండి, మౌంటైన్ వ్యూ కూడా ఉంది. మేము ఇప్పుడే క్యాబ్ ఎక్కి స్టార్ట్ అయిపోయామండి మనాలి టు ఢిల్లీ. సో మధ్యలో చిన్న ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ చూసుకొని ఢిల్లీ అయితే వెళ్ళిపోతామండి. ఇప్పుడే వశిష్ఠ టెంపుల్ కి వెళ్ళడానికి వచ్చానండి. ఇది వశిష్ఠ టెంపుల్ మనకి చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట మనాలిలో. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. వశిష్ఠ మహారాజ్ వశిష్ఠ మహర్షి ఉన్నారు కదా, ఆ వశిష్ఠ మహర్షి టెంపుల్ అనమాట. సో మనకి టెంపుల్ లోపల అయితే ఇలా ఉందండి. వశిష్ఠ మహారాజ్ టెంపుల్ అయితే లోపల అయితే ఇలా ఉంది చూడండి. చాలా బాగుంది టెంపుల్ లోపల, చాలా బాగుందండి. అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. టెంపుల్ లోపల చాలా ప్రశాంతంగా ఉంది. ఫోన్స్ ఎలా చేస్తున్నారు, వీడియో రికార్డింగ్ చేసుకున్నారు, ఫోన్లు అయితే ఎలా చేస్తున్నారు. మన లోపలికి వెళ్ళి మన వశిష్ఠ మహారాజ్ ని దర్శనం చేసుకుని వస్తామండి. ఈ టెంపుల్ వచ్చి మనకి 4000 సంవత్సరాల పురాతన టెంపుల్ అండి. చాలా ఓల్డ్ టెంపుల్. బట్ టెంపుల్ చూడండి ఇప్పటి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది చూడండి. 4000 సంవత్సరాలు అయినా కానీ టెంపుల్ చెక్కు చెదరకుండా ఉంది చూడండి. టెంపుల్ చూడండి, చుట్టుపక్కల టెంపుల్ చూడండి. అంటే టెంపుల్ చుట్టుపక్కల ఉండేది మొత్తం చిన్న విలేజ్ అండి. చిన్న విలేజ్ అని చూడండి చుట్టుపక్కల టెంపుల్ చుట్టూ. అండ్ ఈ టెంపుల్ మనకి కొండను చూడండి, హిల్ కింద ఉంది అనమాట. ఏదైతే హిల్ ఉందో ఆ హిల్ కిందే ఉంది టెంపుల్. ఇంత బాగుంది చూడండి టెంపుల్ అయితే మాత్రం. టెంపుల్ యొక్క విశిష్టం ఏంటంటే అండి, ఇక్కడ హాట్ వాటర్ వస్తాయండి. ఇక్కడ చూడండి హాట్ వాటర్ వస్తాయి చూడండి, పొగలు వస్తుంది చూడండి. ఈ టెంపుల్ విశిష్టం ఏంటంటే హాట్ వాటర్ వస్తాయి చూడండి, పొగలు వస్తుంది చూడండి హాట్ వాటర్. ఇక్కడ ఎంత చల్లగా ఉన్నా కానీ ఇక్కడ ఏ విధంగా హాట్ వాటర్ వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదండి. చూడండి హాట్ వాటర్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ పొగ కూడా వస్తుంది చూడండి, హాట్ వాటర్ వస్తున్నాయి. టెంపుల్లో ఇక్కడ విశిష్టం ఇదండి. ఈ టెంపుల్ విశిష్టం ఏంటంటే అండి, ఇక్కడ హాట్ వాటర్ వస్తాయి. అక్కడ చూడండి, ఇట్ ఇస్ నాట్ అ పూల్. అక్కడ క్లియర్ గా రాశారు చూడండి, ఇది ఇక్కడ హాట్ వాటర్ వస్తాయని చెప్పి క్లియర్ గా రాశారు. ఇక్కడ ఎంత మన మంచిలో -డిగ్రీస్ లో ఇక్కడ హాట్ వాటర్ రావడం, హాట్ వాటర్ చూడడం నాకైతే విచిత్రంగా ఉందండి. టెంపుల్ విశిష్టం అయితే చాలా బాగా నచ్చింది. అయితే టెంపుల్ అయితే విశిష్టం అయితే ఇంత దీంట్లో మనకి హాట్ వాటర్ రావడం. ఈ టెంపుల్ లో మనకి ఏ విధంగా ఎక్కడి నుంచి వస్తున్నా తెలియదు, హాట్ వాటర్ అయితే వస్తున్నాయి. మరి ఎక్కడి నుంచి వస్తున్నా తెలియట్లేదు కానీ హాట్ వాటర్ అయితే వస్తున్నాయండి. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత అదనమాట. టెంపుల్లో ఎప్పుడు ఏ టైంలో అయినా రండి హాట్ వాటర్ ఉంటాయండి. ఈ టెంపుల్ ఏ టైంలో వచ్చినా హాట్ వాటర్ ఉంటాయి. ఇదొక విచిత్రం. ఇక్కడ రాగానే చల్లగా ఉందండి. అక్కడ ఉన్నంత వరకు చాలా వేడిగా ఉంది టెంపుల్ అయితే మాత్రం. అండ్ వాటర్ అయితే మాత్రం హాట్ గా వస్తున్నాయండి. సో హాయ్ గైస్, మన వశిష్ఠ టెంపుల్ కు రాగానే మనకి ఇక్కడ వైజాగ్ బ్యాచ్ అయితే కలిసారు. వీళ్ళందరూ 50 మెంబర్స్ వచ్చారు వైజాగ్ నుంచి. వైజాగ్ ఒక విధంగా చెప్పాలంటే వైజాగ్ నుంచి తప్పిపోయి వచ్చారు మెడికల్ కాలేజ్ లో నుంచి జస్ట్ ఫర్ ఫన్. సో వీళ్ళు మెడికల్ స్టూడెంట్స్ అండి, మొత్తం 50 మెంబర్స్. ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందంట. సో ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఇతను చూడండి షై అంట, అందుకే కనిపిన అంటున్నాడు. వీడియోలో అయితే కనిపిన అంటున్నాడు, బాగా షై ఫీల్ అవుతున్నాడు. వీడియోలో అయితే కనిపిన అంటున్నాడు. సో వీళ్ళందరూ వైజాగ్ నుంచి ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకుని రిలాక్సేషన్ కోసం మనాలి వచ్చారండి. మొత్తం వీళ్ళు టూర్ 5 days అనుకుంటున్నారు. ఎన్ని రోజులు? 15 days టూర్ అంటే లాంగ్ టూర్ వచ్చారు. సో ఫుల్ ఎంజాయ్ చేయండి మీరు. ఈ టూర్ ఫుల్ ఎంజాయ్ చేయండి. మీ లైఫ్ లో ఈ టూర్ ఒక మెమరబుల్ గా మిగిలిపోవాలన్నమాట. అలా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మీరు మళ్ళీ కలుస్తారు. ఇక్కడ మీరు అందరూ మళ్ళీ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటా చెప్పు. ఏం చెప్పాలనుకుంటా? ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నావా? సూపర్, బాగా ఎంజాయ్ చేయ బ్రో. చలో బాగా ఎంజాయ్ చేయండి. అన్ని చూడండి, అన్ని లొకేషన్స్ అన్ని చూడండి. నేను కూడా స్టూడెంట్. ఇది రామచంద్ర వారి టెంపుల్ అండి. టెంపుల్ అయితే చూడండి ఎంత బాగుంది చూడండి, రామచంద్ర వారి టెంపుల్. అండ్ పైన చూడండి హనుమాన్ ఉన్నారు చూడండి, హనుమాన్. జై హనుమాన్. ఇది రామచంద్ర వారి టెంపుల్. ఈ టెంపుల్ చాలా పురాతన కాలమైన టెంపుల్ అండి. ఇది మనకి 2 to 3 o'clock క్లోజ్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మాకు 2:28 అవుతుంది టైము. 2:28 అవడం వల్ల మాకు అది క్లోజ్ చేశారు.
దర్శనం అయితే దొరకలేదు. బట్ టెంపుల్ అయితే చాలా బాగుందండి. టెంపుల్ చుట్టుపక్కల ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమంది కూర్చొని ధ్యానం కూడా చేసుకుంటున్నారు. టెంపుల్ చుట్టుపక్కల కూర్చొని ధ్యానం కూడా చేసుకుంటున్నారు చూడండి వీళ్ళు ఇక్కడ. సో టెంపుల్ వచ్చి ఒక కొండ కింద ఉందండి, ఇక్కడ కూడా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు చూడండి టెంపుల్. అండ్ మెయిన్ థింగ్ చూడండి, మనకి హిమాలయాస్ చూసుకుంటూ వెళ్ళి ధ్యానం చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది హిమాలయస్ అండి. అదైతే ఏదైతే కనిపిస్తుందో అది హిమాలయస్. సో హిమాలయస్ ని చూసుకుంటూ వీళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు. టెంపుల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే 100% వచ్చిన వాళ్ళు విజిట్ చేయండి. 2 to 3 టెంపుల్ క్లోజ్ ఉంటుందండి. సో మా అదృష్టం ఏమో కానీ టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. 2 to 3 క్లోజ్ ఉంటుంది. మా అదృష్టం ఏమో కానీ టెంపుల్ ఓపెన్ చేశారు. లోపల ఉంటుందండి. మా అదృష్టం నిజంగా మా అదృష్టం అండి, టెంపుల్ ఓపెన్ చేశారు. ఈ టైంకి ఓపెన్ చేయరు యాక్చువల్ గా. టెంపుల్ అయితే ఓపెన్ చేశారు చూడండి, ఎంత బాగుంది చూడండి. టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. స్వామివారిని చూడండి లోపల, స్వామివారిని చూడండి, స్వామివారి మూల విగ్రహం చూడండి లోపల, ఎంత బాగుంది. నిజంగా ఇది మా అదృష్టమే అండి. చూసారు కదండి వశిష్ఠ మహర్షి టెంపుల్. సో టెంపుల్ అయితే ఇలా ఉందండి. అండ్ టెంపుల్ చుట్టుపక్కల ఎలా ఉంది, అది మౌంటైన్ బ్యాక్ సైడ్, ఎగ్జాక్ట్ మౌంటైన్ కి కింద ఉంది. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. సో ఈ వీడియోని ఎక్కడితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు కుల్లుకి వెళ్ళిపోతున్నాం, కుల్లులో కలుద్దాం. చలో.